ఈ వీడియోలో 1985 నుంచి 2016 వరకు ఉత్తమ విలన్లుగా ఎవరెవరికి ఎన్ని నంది అవార్డులు వచ్చినాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి సీనియర్ విలన్ చరణ్ రాజ్ గారు. ఈయన 1985లో రిలీజ్ అయిన ప్రతిఘటన సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 2 డాక్టర్ రాజశేఖర్ గారు. ఈయన 1986లో రిలీజ్ అయిన తలంబ్రాల సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 3 లెజెండరీ యాక్ట్రెస్ నూతన్ ప్రసాద్ గారు. ఈయన 1987లో రిలీజ్ అయిన ప్రజాస్వామ్యం సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 4 లెజెండరీ యాక్టర్ నూతన్ ప్రసాద్ గారు. ఈయన 1988లో రిలీజ్ అయిన నవభారతం సినిమాకి గాను ఉత్తమ విలన్గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 5 రామిరెడ్డి గారు. ఈయన 1989లో రిలీజ్ అయిన అంకుశం సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 6 సీనియర్ విలన్ దేవరాజ్ గారు. ఈయన 1990లో రిలీజ్ అయిన ఎర్రమందారం సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 7 నాజర్ గారు. ఈయన 1991లో రిలీజ్ అయిన చంటి సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 8 ఆర్వి ప్రసాద్ గారు. ఈయన 1992లో రిలీజ్ అయిన తేజ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 9 ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. ఈయన 1993లో రిలీజ్ అయిన గాయం సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 10 ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. ఈయన 1994లో రిలీజ్ అయిన తీర్పు సినిమాకి గాను ఉత్తమ విలన్గా రెండవ నందిని అందుకున్నారు. 11 రియల్ స్టార్ శ్రీహరి గారు. ఈయన 1995లో రిలీజ్ అయిన తాజ్మహల్ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నాడు. 12 మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. ఈయన 1996లో రిలీజ్ అయిన గన్ షాట్ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 13 యాక్టర్ పృథ్వీరాజ్ గారు. ఈయన 1997లో రిలీజ్ అయిన పెళ్లి సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 13 ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. ఈయన 1998లో రిలీజ్ అయిన గణేష్ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మూడవసారి నంది అవార్డుని అందుకున్నారు. 15 యాక్టర్ కమ్ రైటర్ తనికెళ్ల బర్ని గారు. ఈయన 1999లో రిలీజ్ అయిన సముద్రం సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 16 స్వర్గీయ శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు. ఈయన 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన జయం మనజేరా సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 17 ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. ఈయన 2001లో రిలీజ్ అయిన చిన్న సినిమాకి గాను ఉత్తమ విలన్గా 4వసారి నంది అవార్డుని అందుకున్నారు. 18 మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గోపిచంద్ గారు. ఈయన 2002లో రిలీజ్ అయిన జయన్ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 19 స్వర్గీయ శ్రీ ఆహుతి ప్రసాద్ గారు. ఈయన 2002లో రిలీజ్ అయిన నేను నిన్ను ప్రేమిస్తున్న సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 20 మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. ఈయన 2003లో రిలీజ్ అయిన గంగోత్రి సినిమాకి గాను ఉత్తమ విలన్గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 21 ప్రదీప్ రావత్ గారు. ఈయన 2004లో రిలీజ్ అయిన సై సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 22 యాక్టర్ శివప్రసాద్ గారు. ఈయన 2005లో రిలీజ్ అయిన డేంజర్ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 23 డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు. ఈయన 2006లో రిలీజ్ అయిన సామాన్యుడు సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 24 మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మురళీ శర్మి గారు. ఈయన 2007లో రిలీజ్ అయిన అతిథి సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 25 అరుంధతి ఫేమ్ సోను సూద్ గారు. ఈయన 2008లో రిలీజ్ అయిన అరుంధతి మూవీకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 26 నందమూరి తారకరత్న. ఈయన 2009లో రిలీజ్ అయిన అమరావతి సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 27 మర్యాద రామన్న ఫేమ్ నాగినీడు గారు. ఈయన 2010లో రిలీజ్ అయిన మర్యాద రామన్న సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 28 మంచు లక్ష్మి గారు. ఈవిడ 2011లో రిలీజ్ అయిన అనగనగా ఓ ధీరుడు సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 29 కిచ్చా సుదీప్ గారు. ఈయన 2012లో రిలీజ్ అయిన ఈగా సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 30 మిర్చి మూవీ ఫేమ్ సంపత్ రాజ్ గారు. ఈయన 2013లో రిలీజ్ అయిన మిర్చి సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 31 ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు గారు. ఈయన
2014లో రిలీజ్ అయిన లెజెండ్ సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటి నందిని అందుకున్నారు. 32 దగ్గుపాటి రానా గారు ఈయన 2015లో రిలీజ్ అయిన బాహుబలి సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 33 ఆది పినిశెట్టి గారు ఈయన 2016లో రిలీజ్ అయిన సరైనోడు సినిమాకి గాను ఉత్తమ విలన్గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు.